ఏంటల్లుడు ఎందుకు ఇలా తయారవుతున్నావు? శ్రీలేఖతో గొడవ పడ్డావు, మీ మామను ఉతిగారేశావు, ఆ తిరుపతి గారితో తగద పెట్టుకున్నావు. ఎందుకు ఇలా తయారవుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కావడం సంగతి తర్వాత మామా, అసలు నాకే అర్థం కావట్లేదు. నీకే అర్థం కావట్లేదా? నిన్నటిదాకా ఏంటో మామా, నోరు తెరిస్తే చాలు అడగకుండా అబద్ధాలు వచ్చేవి. కానీ ఇప్పుడు పిలిస్తే కూడా ఒక్క అబద్ధం రావట్లేదు. నీకు అబద్ధాలు రావా? రేయ్, ఇదే నిజమైన పెద్ద అబద్ధం. నిజం మామా? అయితే నా గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఆహా అదా, దాన్నే ఉంది మామా. వద్దులే మామా, అంత బాగుండదేమో. ఎందుకొద్దు? నా మీద నీ అభిప్రాయం అంటే చెప్పు. చెప్పమంటుంటే చెప్పి తీరాల్సిందే. ఏంట్రా చెప్పేది వంకాయ? అసలు ఈ భూ ప్రపంచం మీద నీ అంత వెదవే లేడు. నెత్తిన రూపాయి పెడితే పావులకి ఎవడైనా కొంటాడు? సిటీకి వచ్చి 10 ఏళ్ళైనా ఇంకా చెట్టు కింద ప్లేటర్ లాగా కూర్చున్నావు. ఎదవన్నారు ఎదవెక్కడం. దాన్ని బట్టే చెప్పొచ్చు నువ్వు ఎంత బెస్ట్ క్యాండిడేట్. నేను చెప్తూనే ఉన్నాను పెద్దవాడిని పట్టుకుని అంత మాట్లాడ్డావా? నువ్వు వింటే కదా. అయ్యో, మామని పట్టుకుని అంత మాట్లాడ్డా? సారీ మామ, కాలు జరిపోయి నువ్వు సరే. నోరు కాదురా, కొంచెం అయితే నేను ఇక్కడికి స్లిప్ అయిపోయావాడిని. అయ్యో మామ, చెప్పారు కదా మామ, నాకు అన్ని నిజాలే వచ్చేస్తున్నాయి మామ, ఒక్క అబద్ధం కూడా రావట్లేదు మామ. నేను చెప్పాను మామ, నువ్వే వెళ్ళలేదు మామ. మామ నాకు అన్ని నిజాలే వచ్చేస్తున్నాయి మామ, నేనేం చేయను మామ, నువ్వు క్షమించు మామ. పద. థ్యాంక్ యూ మామ. పద, నేనేం పట్టించుకోలే. కూర్చోవాలి. పర్లేదు, నువ్వు నన్ను అన్న మాటలకు నేనేం బాధపడలేదు. ఈ నిజాలు చెప్పే అలవాటు కొంచెం ముందుగా వచ్చుంటే నీ కాపురం నిలబడి ఉండేది. ఫోన్లే, ఆ అమ్మాయి కోరిక నెరవేరింది. నువ్వు అబద్ధాలు ఆడటం శాశ్వతంగా మానేయాలని శ్రీలేఖ నెల పొడుపు రోజున దేవుడికి మొక్కుకుంది. నువ్వు నిజాలు చెప్పడానికి అసలు కారణం అది. వస్తా. అయ్యో దేవుడా, నాకు మళ్ళీ అబద్ధాలు ఆడే శక్తి నువ్వు. అమ్మో వద్దు, మళ్ళీ ఆ అబద్ధాల ప్రపంచమే వద్దు నాకు. ఇవాళ నుంచి నిజమైన ఆయుధం. అవును, నిజమైన ఆయుధం.